He said, first of all, I want to say to you, don't be deceived. Many will come in my name saying, I am the Christ, and will mislead many. ప్రభు ఏం చెప్తున్నానంటే మొట్టమొదటి నేను ఏం చెప్తున్నానంటే ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. Now we need to understand that verse properly. ఈ వచనాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. How many people have you heard who have stood up and said, I am Jesus Christ? నేనే యేసుక్రీస్తు ప్రభువుని అని ఎంతమంది నిలబడి చెప్తే నువ్వు విన్నావు? I think in the history of the world, there may be a few handful of lunatics who said that. అసలు ఈ లోక చరిత్ర అంతట్లో కూడా మనం చూసినట్లయితే ఏదో కొద్దిమంది పిచ్చోళ్ళు అలా చెప్పారు. But mislead many? How many people would be misled if some person got up in the pulpit and said, I am Jesus Christ? ఒక వ్యక్తి ప్రసంగ వేదిక మీద నిలబడి నేనే యేసుక్రీస్తు ప్రభువుని అని చెప్తే ఎంతమంది మోసపోతారు? I don't think any Christian I know would ever be deceived by that. నాకు తెలిసిన ఏ క్రైస్తవుడు కూడా దాన్ని బట్టి మోసగించబడతాడని నేను అనుకోను. Certainly no born again Christian. తిరిగి జన్మించిన ఏ క్రైస్తవుడు కూడా అలా మోసపోడు. What did he mean? I think we misunderstood that verse. దీని అర్థం ఏంటి? దీన్ని మనం అపార్థం చేసుకున్నామేమో ఈ వచనాన్ని నేను అనుకుంటున్నాను. What he's saying is, many will come in my name and say that I, Jesus Christ, am the real Christ, the Messiah. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నారంటే నేనే క్రీస్తుని, యేసే నిజమైన క్రీస్తు కాబట్టి యేసే నిజమైన క్రీస్తు అని చెప్తూ వస్తారు. That Jesus is the Messiah. Let me read it like that. Many will come in my name, Jesus' name, and say, that's right, Jesus is the Christ, the Messiah, and then will go around misleading people. నా నామములో యేసే క్రీస్తు, యేసే మెస్సయ్యా అని చెప్తూ నా నామములో వచ్చి అప్పుడు అనేక మందిని మోసం చేస్తుంటారు. Because if they say Jesus is not the Messiah, then of course they're not even Christians. యేసు క్రీస్తు కాడు అని చెప్పినట్లయితే వాళ్ళు క్రైస్తవులను మోసం చేయలేరు. They're not the ones he's warning about. He's warning about people who accept Jesus as the Messiah, the Christ, and then mislead others. వాళ్ళ గురించి ప్రభు ఇక్కడ హెచ్చరించట్లేదు, కానీ ఎవరైతే యేసే క్రీస్తు అని నమ్ముతారో వాళ్ళు మోసం చేస్తారు అని చెప్తున్నారు. So many will come in my name and say, yes, it is true that I am the Christ. నా నామమున అనేకులు వస్తారు, నేనే క్రీస్తునని చెప్తారు, అది నిజమే. When he says I, Jesus is referring to himself, that he is the Christ and will mislead many. ఆ విధంగా నేనే క్రీస్తునని చెప్పి యేసే క్రీస్తు అని చెప్పి అనేకులు నా నామమున వాళ్ళని మోసం చేస్తారు. That's how you got to read that verse. Then you understand, oh, then there have been many people like that throughout history. ఆ విధంగా వచనాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నట్లయితే ఈ లోకంలో అనేక మంది ఉన్నారు మోసం చేయటానికి. Who have said, yes, Jesus is the Christ, and they've gone around with all types of wrong doctrines. యేసే క్రీస్తు అయి ఉన్నాడని చెప్తారు, ఆ తర్వాత అనేక తప్పుడు సిద్ధాంతాలను బోధిస్తూ ఉంటారు. That have misled millions in these 2000 years. ఈ 2000 సంవత్సరాల్లో కొన్ని లక్షల మందిని, కోట్ల మందిని వాళ్ళు మోసం చేశారు. And that's the first warning he gave. ఇక్కడ యేసు ప్రభు ఇచ్చిన మొట్టమొదటి హెచ్చరిక ఇది. What will be the sign of your coming? Deception. మీరు అక్కడ గుర్తేంటి? మోసం. Widespread deception. ఎంతో వ్యాపించిన మోసం. Again, he says in verse 11, many. ఇక్కడ మనం చూసినట్లయితే 11వ వచనంలో అనేకులైన. So notice the word many. Many in verse 5, many in verse 11. False prophets will come and mislead many. చూడండి, ఇక్కడ అనేకులు అంటున్నారు. 5వ వచనంలో అనేకులను ఉంది, 11వ వచనంలో కూడా అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. That's the second thing he says. Again, he further down in verse 24, false Christs and false prophets will arise and show great signs to mislead, if possible, even the elect. 24వ వచనంలో మనం చూసినట్లయితే అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను కనపరచెదరు. I've told you in advance. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. It's interesting that though he spoke about many signs here, like famines, earthquakes, wars. ఇక్కడ చూడటానికి ఇది ఎంత ఆసక్తిగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన సూచనల గురించి చెప్పినప్పటికీ యుద్ధాల గురించి చెప్పారు, కరువుల గురించి చెప్పారు. In verse 7, and persecution, the one thing that he kept repeating at least 3 times is deception. భూకంపాల గురించి చెప్పారు, హింసల గురించి చెప్పారు 7వ వచనంలో, కానీ 3 సార్లు ఆయన మోసం గురించి చెప్పారు.
So, one of the primary characteristics of the last days will be there'll be a tremendous amount of deception in Christianity. చివరి దినాల్లో ప్రాథమికమైన గుర్తు ఏంటంటే క్రైస్తవ్యంలో ఎంతో మోసం అనేది వ్యాపించి ఉంటుంది. All types of false teachings. అన్ని రకాల తప్పుడు బోధలు. How shall we escape this deception? మరి ఈ మోసం నుండి మనం ఏ విధంగా తప్పించుకోగలం? I think that is the thing which we need to really understand. నిజంగా దీన్నే మనం అర్థం చేసుకోవాలి. How shall we escape all this deception? ఈ మోసం అంతటి నుండి మనం ఎలాగ తప్పించుకోగలం? Before we go into what all type of deception there is, ఎలాంటి మోసాలు జరుగుతాయి అనే దాన్ని మనం చూసే ముందు it says here, there will even be people showing great signs and wonders. ఇక్కడ ఏం చెప్పబడిందంటే వాళ్ళు గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు కూడా చేస్తారు. You know, Paul says in 2 Thessalonians, 2వ తెస్సలోనికలకు 2:9 మనం చూసినట్లయితే అక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు about the coming of the Antichrist, which will be with a whole lot of false signs and wonders in 2 Thessalonians 2:9. ఇక్కడ పౌలు చెప్తున్నాడు 2 తెస్సలోనికలకు 2:9లో అక్కడ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే సమస్తమైన బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యంతోనూ వస్తాడని ఉంది. The coming of the Antichrist is in accord with the activity of Satan with all power and signs and false wonders. వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతో నిండి ఉంటుంది. So there's going to be a lot of false miracles, fake, counterfeit healings. కాబట్టి తప్పుడు అద్భుతాలు, నకిలీ స్వస్థతలు ఇవన్నీ వాళ్ళు చూపిస్తూ ఉంటారు. And all types of people coming in the name of Jesus, saying that Jesus is the Messiah and deceiving many people. యేసు నామంలో అనేక మంది వచ్చి యేసే క్రీస్తు అయి ఉన్నాడని చెప్పి అనేక మందిని మోసం చేస్తూ ఉంటారు. How shall we escape such deception? ఇలాంటి మోసం నుండి మనం ఎలా తప్పించుకోగలం? In the same chapter, 2 Thessalonians 2, where he speaks of this deception in the first few verses, ఇదే అధ్యాయంలో 2 తెస్సలోనిక 2వ అధ్యాయం మొదట్లో ఆయన ఇక్కడ మోసం గురించి రాశారు. he says the way to escape it is subtly written here. ఏ విధంగా తప్పించుకోవాలో ఇక్కడ రాయబడి ఉంది. He's going to come with all the deception of wickedness. Activity of Satan, verse 9, 2 Thessalonians 2:9. 2 తెస్సలోనిక 2:9లో ఇక్కడ సాతాను యొక్క కార్యములతో దుర్నీతి పుట్టించు సమస్త మోసముతో నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరిస్తూ ఉంటారు. Deception of wickedness, verse 10. And this will be for those who perish. And why do they perish? దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో అని ఇక్కడ రాయబడి ఉంది. ఎందుకు వాళ్ళు నశిస్తున్నారు? This is a very important phrase. Because they did not receive the love of the truth so as to be saved. ఇది ఎంతో ప్రాముఖ్యమైన మాట. వాళ్ళు రక్షించబడులాగున దేవుని యొక్క సత్యాన్ని వాళ్ళు ప్రేమించలేదు. Saved from what? Not from hell, but from sin. రక్షించబడేది దేని నుంచి? నరకం నుంచి కాదు, పాపం నుంచి. Jesus came to save his people from their sins. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజలను వారి పాపం నుండి రక్షించడానికి ఆయన వచ్చారు. And for this reason, which reason? They did not receive the love of the truth to be saved from sin. ఎందుచేత వాళ్ళు పాపం నుండి రక్షించబడాలని దేవుని యొక్క సత్యాన్ని ప్రేమించలేదు. Therefore, God himself will send upon them a deluding influence so that they might believe what is false. అందుకని దేవుడు ఏం చేశాడంటే అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. Our lusts are deceitful, it says in Ephesians 4. ఎఫెసీ 4లో ఈ విధంగా చెప్పబడింది, మన దురాశలు మనల్ని మోసం చేస్తాయి. Satan is a deceiver, it says in Revelation 12. ప్రకటన 12లో చెప్పబడింది సాతాను కూడా మోసగాడని. The heart is deceitful, it says in Jeremiah 17. ఇర్మియా 17లో మన హృదయం మోసకరమైందని చెప్పబడింది. Our lust, our heart, the devil, all trying to deceive us. Our only hope is that God will protect us. మన దురాశలు, మన హృదయము, సాతాను అందరూ మనల్ని మోసం చేస్తుంటే మనకు కలిగిన ఒకే ఒక నిరీక్షణ ఏంటంటే దేవుడు మనల్ని కాపాడుతాడని. But here it says God himself will turn around and deceive us. కానీ ఇక్కడ ఏం చెప్పబడిందంటే దేవుడే మోసం చేసే శక్తిని వారికి పంపిస్తాడు అని. Then there's no hope. అప్పుడైతే ఎలాంటి నిరీక్షణ ఉండదు మనకి ఇంకా. We've got these three forces deceiving us: our heart, our lust, and the devil. మన దురాశలు, మన హృదయము, సైతాను, ఈ మూడు శక్తులు మనల్ని మోసం చేస్తూ ఉన్నాయి. And on top of that, if Almighty God also decides to deceive us, there's absolutely no hope. God is the source of light. దానికి పైగా సర్వశక్తివంతుడైన దేవుడే మోసం చేస్తున్నట్లయితే ఎటువంటి నిరీక్షణ ఉండదు. ఎందుకంటే దేవుడే వెలుగై ఉన్నాడు. And if he turns off his light, it becomes darkness. తన వెలుగుని ఆయన ఆఫ్ చేసినట్లయితే మనం చీకట్లో ఉంటాం. We're going to be deceived. Now, whom does God allow? On whom does God send this deluding influence?
ఈ మోసం చేసే శక్తిని ఎవరి మీదకి పంపిస్తాడు దేవుడు? Those who don't receive the love of the truth so as to be saved. రక్షించబడినట్లుగా ఎవరైతే సత్యాన్ని ప్రేమించరో. So there we see the secret of how to escape deception. కాబట్టి ఇక్కడ మోసం నుండి మనం తప్పించుకోవాలి అంటే మార్గాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. Number one, love the truth and seek to be saved from sin. That's it. మొట్టమొదటిగా సత్యాన్ని ప్రేమించాలి, పాపం నుండి రక్షించబడటానికి చూడాలి, అంతే. If you love the truth and seek to be saved from sin, I can guarantee you'll never be deceived. నీవు సత్యాన్ని ప్రేమిస్తూ పాపం నుండి రక్షించబడాలని కోరుకుంటూ ఉన్నట్లయితే నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను, మీరు ఎన్నటికీ మోసగించబడరు. Absolutely certain on the basis of that verse. God will not deceive you. All these other forces may try to deceive you, but God will keep on giving light. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని నేను చెప్తున్నాను. ఈ మిగిలిన 3 శక్తుల నుండి మీరు మోసగించబడొచ్చేమో కానీ దేవుడు మిమ్మల్ని మోసం చేయడు. దేవుడు తన వెలుగును మీకు ఇస్తూ ఉంటాడు. To show you those deceptions. ఆ మోసాలని చూపించడానికి దేవుడు మీకు వెలుగునిస్తూ ఉంటాడు. What does it mean to love the truth? సత్యాన్ని ప్రేమించడం అంటే ఏంటి? First of all, when God shows you something in yourself, maybe in a meeting, when you're reading the Bible or in some circumstance or situation, మొట్టమొదటిగా దేవుడు నీలో ఏదైనా చూపించినప్పుడు, నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు కానీ, లేక నువ్వు మీటింగ్లో ఉన్నప్పుడు కానీ, లేక ఒక పరిస్థితి ద్వారా కానీ, you see that you're selfish, నీవు స్వార్థపరుడివి అని నీకు చూపించినప్పుడు, or you're proud, or you're seeking your own in something, లేక నీలో గర్వం ఉందని, లేక నీ సొంతం కోసం నువ్వు చూసుకుంటున్నావని, just be honest and say, Lord, that's true. యథార్థంగా ఉండి, అవును ప్రభువా ఇది నిజమే అని ఒప్పుకో. Second, when you see something in scripture which goes contrary to what you've believed all your life, రెండవది ఏంటంటే, ఇప్పటిదాకా నువ్వు నమ్మిన దానికి వ్యతిరేకంగా ఒకవేళ నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు, నువ్వు జాగ్రత్తగా చదువుతున్నప్పుడు నీకు తెలిసి ఇది సత్యము అని నీకు తెలిసినప్పుడు, and you study scripture carefully and you say, hey, that's the truth. Love the truth and stand up for it, even if you have to publicly acknowledge, I was wrong. నీవు సత్యాన్ని ప్రేమించి దాని పక్షంగా నిలబడు. ఒకవేళ బహిరంగంగా నువ్వు నిలబడి నేను ఇప్పటిదాకా తప్పు చేశాను అని ఒప్పుకోవాల్సి వచ్చినా కానీ, Love the truth. Don't seek your own honor there. అక్కడ సత్యాన్ని ప్రేమించు, నీ సొంత ఘనత కోసం చూడొద్దు. You will never be deceived. ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే నువ్వు ఎన్నటికీ మోసగించబడవు. Seek to be saved from sin పాపం నుండి రక్షించబడటానికి చూడు, more than to be saved from sickness and poverty. రోగము నుండో పేదరికం నుండో రక్షించబడాలనే దానికంటే కూడా, Oh Lord, save me from sin. ఓ ప్రభువా పాపం నుండి నన్ను రక్షించు. If you follow these 2 rules, to love the truth about yourself and what you see in God's word, ఈ 2 నియమాలను మీరు పాటించినట్లయితే, సత్యాన్ని ప్రేమించు నిన్ను గురించి, మరియు నువ్వు లేఖనాలు చదువుతున్నప్పుడు and seek to be saved from sin, పాపం నుండి రక్షించబడటానికి చూడు, you can be absolutely sure in the last days you will not be deceived. ఈ విధంగా నువ్వు చేస్తూ ఉన్నట్లయితే చివరి దినాల్లో మోసం నుండి నువ్వు తప్పించబడతావు. That is our only protection from satanic deception in the last days. చివరి దినాల్లో సాతాను చేసే మోసం నుండి మనం కలిగి ఉండే ఏకైక భద్రత ఇదే.